హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈరోజు మనం 10 మినిట్స్లో చేసుకునే పూహా రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. దీన్ని అటుకుల ఉప్మా అని కూడా అంటారు. దీనికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 + ½ కప్పు వరకు పూహాని తీసుకోవాలి, అంటే అటుకులని తీసుకోవాలి. అటుకులని వాష్ చేసుకొని జల్లెడలో వేసి ఒక పక్కన పెట్టుకోవాలి. దానివల్ల అటుకులు అనేవి నీళ్లు మొత్తం కిందకి దిగిపోయి చాలా పొడి పొడిగా వస్తాయి. మనం అటుకులని ఎక్కువసేపు నీళ్ళల్లో ఉంచకూడదు, లేకపోతే అటుకులు అనేవి మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు మనం ఒక పెద్ద ఆనియన్ని తీసుకొని దాన్ని ఆమ్లెట్ కట్ లాగా చాప్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీని కూడా చాప్ చేసుకోవాలి. మీరు కారం ఎక్కువగా తింటే 2 లేదా 3 గ్రీన్ చిల్లీ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ని తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర వేసి 1/4 కప్ వరకు పీనట్స్ను వేసి లో ఫ్లేమ్ మీద మాత్రమే పీనట్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీని వేసి ఒక 5 to 7 మినిట్స్ వరకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక చిటికెడు పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇడ్లీకి, దోశలకి పిండి కలపనప్పుడు, మార్నింగ్ మన దగ్గర ఎక్కువ టైం లేనప్పుడు ఇలాంటి సింపుల్గా పూహా రెసిపీని మనం ట్రై చేయొచ్చు. ముందుగానే సోక్ చేసి పెట్టుకున్న పూహాను కూడా ఇందులో వేసి మన రుచికి సరిపడినంత ఉప్పును వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పూహా రెసిపీ చాలా సింపుల్ ఫ్రెండ్స్. మనం 10 మినిట్స్ టైం ఉన్నా కూడా ఈ పూహాని రెడీ చేయొచ్చు. పూహాతో పాటు మనం బాయిల్ చేసిన గుడ్లని కూడా బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే ఎంతో హెల్తీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అవుతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా 10 మినిట్స్లోనే మనకి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.